ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ గ్రేట్ ట్రూత్స్ ఆఫ్ ద బైబిల్లో స్టడీ 1లోకి వెళ్తున్నాము. గడిచిన కాలంలో మనం ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఒకటి చెప్పాము. ఇంట్రడక్షన్ ప్రోగ్రాంలో ఏ పాఠాలు ఏ విధంగా ఉంటాయి, మన ప్రశ్నలకి బైబిల్ నుంచి ఎలాగా సొల్యూషన్ తీసుకోవాలి, ఆన్సర్స్ తీసుకోవాలి అనే అంశం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పాఠంలో మనం స్టడీ 1లో బైబిల్ని ఎలా చదివితే మనకు అర్థమవుతుంది అనేది తెలుసుకుందాం. బైబిల్ని ఎలా చదవాలి అనేది బైబిలే మనకు నేర్పిస్తుంది, వేరెవరు నేర్పక్కర్లేదు. కాబట్టి బైబిల్ ఎలా నేర్పిస్తుందో చూద్దాం. దీనిని ద కీ టు అన్లాక్ ద బైబిల్ అంటారు. కీస్ టు అన్లాక్ ద బైబిల్ అనేది ఏ విధంగా బైబిల్ చదివితే మనకి బైబిల్ అర్థం అవుతుంది అనేది బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నీట్గా. కాబట్టి అది ఏ విధంగా చెప్తుందో చూద్దాం. ఇదో స్టడీ 1లో కీస్ టు అన్లాక్ ద బైబిల్. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇందులో కొటేషన్స్ అన్నీ కూడా కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ నుంచి పికప్ చేయబడ్డాయి. కాబట్టి మీరు ఏ వర్షన్ చదువుతున్నారో చూడండి. అది కింగ్ జేమ్స్ వర్షన్లో యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. మిగతా వాటిలో కొంచెం ట్రాన్స్లేషన్లో కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఏం కంగారు పడక్కర్లేదు. మెయిన్ సెంట్రల్ ఐడియా మాత్రం అన్నీ ఒకలాగా ఉంటాయి. ఈరోజు ఈ దైవ గ్రంథమైనటువంటి బైబిల్ని ముఖ్యంగా ఎలా తయారు చేయబడింది అంటే, ఈ బైబిల్ అనేది ఒక పుస్తకం కాదు. యాక్చువల్లీ ఇది అనేక పుస్తకాల సముదాయం. వీటిని గ్రీకులో బిబ్లియోస్ అని, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ బిబ్లియోస్ విచ్ మీన్స్ బుక్, హూస్ బుక్ గాడ్స్ బుక్. దేవుని అయినటువంటి ఈ గ్రంథాన్ని బిబ్లియోస్ అంటారు. ఇట్ ఈస్ సింపుల్ అట్ ద పవర్ఫుల్. గాడ్ రోట్ ద బుక్ విచ్ ఆర్ హిస్ వర్డ్స్ టు ఆల్ మ్యాన్ కైండ్. మానవాళి అందరికీ పనికొచ్చే విధంగా దేవుడు రాయించి పెట్టినటువంటి పుస్తకం ఇది. ఇవి వేరే వేరే కాలాల్లో వేరే వేరే వ్యక్తుల చేత వేరే వేరే సమయాల్లో రాయబడ్డాయి. కానీ అన్నిట్లో ఒకదానికొకటి హార్మోనియస్ కలిగి ఉంటుంది. హార్మోనియస్ అంటే అన్నిటికీ ఏకీకరణ కలిగి ఉంటుంది, అంటే దాని భావంలో ఏకీకరణ ఉంటుందన్నమాట. అయితే ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. ఉదాహరణకు అన్నిటికన్నా పురాతనమైనదని చెప్పబడుతున్న హిందూ గ్రంథాల్లో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము లాంటివన్నీ ఉన్నాయి. అయితే మన బైబిల్ గ్రంథాన్ని మనం సత్యవేదము అని అంటాం. సత్యవేదము అంటాం అంటే వేద ఆఫ్ ట్రూత్, ఇంగ్లీష్లో అట్లా అనొచ్చు. ఈ సత్యవేదాన్ని అన్లాక్ చేయడానికి ఏమేమి ఉంటాయో చూద్దాం. ఈ గ్రంథంలో పాత నిబంధన అని, క్రొత్త నిబంధన అని 2 భాగాలుగా ఉంటాయి. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ఉంటాయి. కొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉంటాయి. ఈ మొత్తం అన్నీ కలిపి 66 బుక్స్ ఉంటాయండి. ఈ 66 బుక్స్లో అయితే ఇప్పుడు మనం వాడుతున్న ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 బుక్స్ ఉంటాయి. రోమన్ క్యాథలిక్ బైబిల్లో అయితే మరి కొంచెం ఎక్కువ ఉంటాయి. అయితే ఈ 66 బుక్స్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవడానికి ఒక ఉదాహరణ ఉంటుంది బైబిల్లో. ఏమంటే, లేవికాండం 24వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చదివితే, అక్కడ ప్రత్యక్ష గుడారంలో 2వ తెర దాటిన తర్వాత లోపలికి వెళ్తే అక్కడ ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద 2 వరుసలలో సముఖపు రొట్టెలు అనేవి పేర్చబడి ఉంటాయి. ఈ సముఖపు రొట్టెలు అనేటప్పటికీ రొట్టె దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి 2 వరుసలలో ఉన్న ఈ రొట్టెలని 6 పెడతారు. అవి 12 రొట్టెలు అనమాట. 6 పెడతారు. కాబట్టి వీటిని 66గా మనం భావిస్తూ ఉంటారు కొంతమంది.
కానీ మనం కూడా దాన్ని కన్సిడరేషన్లో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఈ ఈ 66 పుస్తకాల్లో మొదటి 5 బుక్స్ని కూడా పాత నిబంధన కాలంలో ప్యాంట్రిక్ అంటారు ఇంగ్లీష్లో. తర్వాత ఇది యూదులు దీన్ని తోరా అని కూడా అంటారు. దీన్ని వారు ధర్మశాస్త్రంగా భావిస్తారు, దేవుని ధర్మశాస్త్రంగా వీటిని భావిస్తారు. అయితే ఇది 1700 సంవత్సరాల పాటు రాయబడింది. అంటే వేరే వేరే టైం పీరియడ్స్లో వేరే వేరే వ్యక్తులు రాయటం వలన ఇది అంత టైం పట్టింది. అంటే 1700 సంవత్సరాలు ఏకదాటిన రాసుకుంటూ కూర్చోవడం కాదు. ఒక బుక్ రాసిన దానికి ఇంకొక బుక్ రాసిన దానికి మధ్యలో టైం గ్యాప్ ఉంటుంది. అయితే మొదటి బుక్ రాసింది ఎప్పుడు, ఆఖరి బుక్ రాసింది ఎప్పుడు అనేది లెక్క పెట్టుకుంటే మనం మొత్తం మధ్యలో గ్యాపు సుమారుగా 1700 సంవత్సరాలు. ఓల్డ్ టెస్టిమెంటు 1600 సంవత్సరాలు, నూతన నిబంధన 100 సంవత్సరాలు. అంటే ఆఖరణ రాయబడినటువంటి ప్రకటన గ్రంథం ఆయన టైం లైన్ ఏంటంటే సుమారుగా 98, 97 ఆ ప్రాంతం వరకు ఆయన జీవించే ఉన్నారు. ఎవరు? యోహాను గారు ఆఖరణ రాసిన బుక్ అదే. కాబట్టి మొట్టమొదటి బుక్ రాసింది మోషే అని చెప్తారు. మొదటి 5 గ్రంథాలు మోషే చేత వ్రాయబడ్డాయి. అప్పుడు ఆయన BC 1500 కాలం నాటివాడు, ఈయనేమో క్రీస్తు శకం 97, 98 కాలం నాటివాడు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు లెక్కపెట్టి 1700 సంవత్సరాలు అయింది అని చెప్తారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, కొంచెం అటు ఇటు అయినా కానీ మనం దాన్ని నమ్మవచ్చు. కాబట్టి అయితే వీటన్నిటికీ భిన్నంగా యోబు గ్రంథం ఈ అన్నిటికన్నా పాత గ్రంథం అని అంటారు. ఎందుకంటే యోబు గ్రంథం రాసి దాని టైం కరెక్ట్గా మోషే కంటే ముందు రాయబడింది అని పరిశోధకులు చెప్తూ ఉంటారు. అన్నిటికన్నా మొట్టమొదటి రాయబడిన గ్రంథం యోబు గ్రంథం అని చెప్తూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, నో ప్రాబ్లం. మన అంశం ఏంటంటే బైబిల్ని ఎలా చదివితే మనకు అర్థం అవుతుంది అనే అంశం మీద మనం ఉన్నాం కాబట్టి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో ఆఖరణ రాయబడిన గ్రంథం ప్రకటన గ్రంథం క్రీస్తు శకం 96లో అది చేయబడింది. మొత్తం 40 మంది ఆథర్స్ రాశారు. అయితే ఈ 40 మంది రకరకాల క్యాడర్స్కి చెందిన వారిగా మనం గుర్తించాలి. ఎందుకంటే అందరూ మహామేధావులు, మహారచయితులు ఏమీ కాదు. ఉదాహరణకి లూకా గ్రంథం రాసిన ఆయన ఒక డాక్టర్. ఆ రోజుల్లో కొలసి 4:14లో చదివితే మీకు ఈ విషయం బాధపడుతుంది. అలాగే మత్తయి ఆయన ట్యాక్స్ కలెక్టర్ అంట, పన్నులు వసూలు చేసేవాడు. లూకా 5వ అధ్యాయం 27, 28లో ఈ విషయం ఉంటుంది. అలాగే దావీదు గారు ఆయన రాజుగా ఉండిన తర్వాత ఆయన రాసిన గ్రంథాలు ఉన్నాయి. 1 సమూయేలు 16:19లో ఈయన రాజుగారు అనే విషయం మనం క్లారిఫై తీసుకోవచ్చు. అలాగే సొలొమోన్ కూడా అంటే దావీదు గారు రాజే కాదు, అంతకుముందు ఆయన గొర్రెల కాపరి కూడా. ఆయన గొర్రెలు కాచుకునే ఆయన దేవుడు రాజుగా మలిచాడు. ఆ తర్వాత ఆయన గ్రంథాలు రాశారు. ఆ రాసిన దాన్ని బట్టి మనం ఆయన గొర్రెల కాపరిని కానీ రాజుని కానీ అనవచ్చు. అయితే దావీదు కుమారుడు సొలొమోన్, హీ వాజ్ బార్న్ యాజ్ ఏ ప్రిన్స్. ఆయన పుట్టుకతోనే మరి గొర్రెలు గట్రా కాసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు రాజుగారు కాబట్టి రాజుగారి కుమారుడు రాజకుమారుడిగా ఎదిగాడు. ఆయన రాసిన గ్రంథాలు కూడా ఇందులో ఉంటాయి. 1 రాజులు 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ విషయం మనకు తెలుస్తుంది. ఇక మోషే వాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ వాజ్ బీయింగ్ ట్రైన్డ్ టు బీ ద నెక్స్ట్ ఫరో ఆఫ్ ద ఈజిప్ట్. ఆ మోషే గారు ఆయన కానీ ఈ దేవుని చేత పట్టబడకపోతే ఈజిప్టు దేశానికి రాజు అవ్వాల్సిన ఆయన. ఆ విధంగా ఆయన ట్రైనింగ్ పొంది ఉన్నాడు. నెక్స్ట్ ఫరోగా ఆయన ప్రమోట్ అవుతాడనమాట. ఆ సమయంలో ఆయన్ని దేవుడు పట్టడం ద్వారా దైవని పనిలోకి ఆయన ఇటు వచ్చేయడం జరిగింది. నిర్గమకాండం 2:10లో ఈ విషయం మనకు తెలుస్తుంది. ఇక పౌలు గారి గురించి ప్రస్తావిస్తే పారసీయుడు అంటారు ఆయన్ని. ఇంగ్లీష్లో పారసీ అంటారు, తెలుగులో తర్వాత అపోస్తల కార్యం 23:6లోకి వెళ్తే క్లియర్ కట్గా ఆయన ఏంటో రాసి ఉంటుంది. ఆమోస్ అనే ఆయన ప్యూర్లీ పేద గొర్రెల కాపరి. ఆమోస్
7:14 ఆమోస్ గ్రంథంలో రాసి ఉంటుంది. పేతురు గారు అయితే ఏకంగా ఈయన జాలర్ వాడు, చేపలు పట్టుకునే ఆయన. యోహాను కూడా అదే. మత్తయి 4:18-21 ఈ విషయం రాసి ఉంటుంది. The most wonderful and unbelievable thing about the Bible is that the total in harmony without any contradictions at all. ఇలాగా వేరే వేరే క్యాడర్స్కి చెందిన మనుషులు ఈ గ్రంథాలని వేరే వేరే టైమింగ్స్లో రాసినప్పటికీ వీటన్నిటి మధ్య సమతుల్యత ఉంటుంది. దీని సొల్యూషను అడ్డదిడ్డంగా తల నుంచి తోక నుంచి తల అట్లా ఉండదు. ఒక హార్మోనియస్ వేలో, అంటే ఒక క్రమ పద్ధతిలో ఒక స్టోరీని మనకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అది దేవుని చేత చెప్పబడినటువంటి భూమి మానవాళి యొక్క చరిత్ర ఒక ఫార్మేట్లో, బ్యూటిఫుల్ ఫార్మేట్లో రాయబడి ఉంటుంది. అది మనం అర్థం చేసుకుంటే అది మనకు అర్థం అవుతుంది అనమాట. దిస్ వీ కమ్ టు అండర్స్టాండ్ దట్ ద రియల్ ఆథర్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్ యూజింగ్ హ్యూమన్ ఇన్స్ట్రుమెంటాలిటీ. ఇక్కడ దీనివల్ల మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దీని రచయిత నిశ్చయంగా దేవుడే. మనుషుల్ని ఆయన తన పనిముట్లుగా వాడుకున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. మనుషుల్ని పనిముట్లుగా వాడుకున్నాడు తప్పించి మనుషులు తమ సొంత తెలివితేటలతో ఇదంతా రాసేసారని మనం అనుకోవడానికి వీల్లేదు. అయితే ఈ విషయాన్ని మనం ఎక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి? మనం అనుకున్నట్టు కాదు కదా, లేఖనం సపోర్ట్ ఉండాలి మనం ఏం మాట్లాడినా కానీ. కాబట్టి హెబ్రీ 1:1 2 చూస్తే వేరే వేరే కాలాల్లో దేవుడు ప్రవక్తల ద్వారానో పెద్దల ద్వారానో మాట్లాడిన దేవుడు లోక అంత్యమందు, అంటే అంత్యకాలంలో తన కుమారుని ద్వారా మాట్లాడాడు అని రాసి ఉంటుంది అక్కడ. తన కుమారుని ద్వారా కుమారుని ద్వారా ఎలా మాట్లాడతారు? కుమారుని ద్వారా కుమారుడు శిష్యులతో మాట్లాడి చెప్పిందారు. ఆ శిష్యులు మనకి ఈ గ్రంథాన్ని తయారు చేసి ఇచ్చారు. కాబట్టి ఎండ్ టైంలో ఆఖరి ప్రవచనాన్ని మనకి చెప్పిన వాళ్ళు ఈ వ్యక్తులు అయినప్పటికీ వీరికి డిక్టేట్ చేసింది యేసుప్రభు అని మనం నమ్మాలి. ఇక 2 తిమోతి 3:16 all scriptures are given for the inspiration of God and the profitable for the doctrine, for reproof and for correction. ఇది ఏమంటే, ఇది ఫ్రీక్వెంట్గా మనం అందరం చదువుతూ ఉంటాము ఈ మాటలని. ఈ స్క్రిప్చర్స్ అన్నీ కూడా మనకి ప్రభావితం చేయడానికి, మనం తప్పులు చేస్తే దాన్ని సరిదిద్దడానికి, ఈ సిద్ధాంతపరంగా మనం ఏమైనా ఇది చేస్తే వాడిని ఖండించడానికి, మనల్ని కరెక్ట్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. మనల్ని నీతి మార్గంలో నడవడానికి ట్రైనింగ్ ఇచ్చేది కూడా ఈ దేవుని వాక్యమే. కాబట్టి ఈ విధంగా దేవుడు మనల్ని ఒక క్రమమైన రీతిలో జ్ఞానాన్ని పొందుకోవడానికి, క్రమమైన రీతిలో నడుచుకోవడానికి ఈ గ్రంథం మనకు ఉపయోగపడుతుంది. అయితే మన చరిత్రలో కూడా, భారతదేశ చరిత్రలో కూడా మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, డలై లామా కానీ వీళ్ళందరూ కూడా ఈ గ్రంథం ద్వారా చాలా వరకు ప్రభావితం అయ్యారు. ప్రత్యేకంగా చెప్పాలంటే గాంధీ గారు అహింసా మార్గంలో భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారని మనం చెప్పుకుంటాం కదా. ఆయన గట్టిగా ఏ వాక్యం చేత ప్రభావితం అయ్యారంటే, మత్తయి 5:39 నీవు ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించా అని అంటారు కదా ప్రభువారు. అలాంటి మాటలు, అంటే అహింసా మార్గము, దానిని బట్టి అహింసా మార్గంలోకి గాంధీ గారు వచ్చారని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా అనేక మందిని ప్రభావితం చేసింది ఈ దైవ గ్రంథం. అయితే ఈ గ్రంథాన్ని ప్రపంచంలో, ఈ గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, మోస్ట్ ప్రింటెడ్ బుక్ అనే అత్యధికంగా ప్రింట్లు వేయబడిన పుస్తకం కూడా ఈ బైబిల్ గ్రంథమే. తర్వాత ఈ 1454లో ప్రింటింగ్ మిషన్ అది వచ్చింది కదా. ద ఫస్ట్ ప్రింటెడ్ పేజ్ ఫ్రమ్ ద ప్రింటింగ్ ప్రెస్ ఈస్ బైబిల్ ఇన్ 1454. మొట్టమొదట అచ్చు యంత్రం కనిపెట్టబడిన తర్వాత మొట్టమొదట ప్రింట్ వేయబడిన పుస్తకం కూడా అదే. ఇప్పటికీ, అంటే ఈ పాఠం తయారు చేసే నాటికి
200 లాంగ్వేజెస్లో ప్రపంచం అంతా ఇది విస్తరింపబడి ఉన్నది. ఇప్పుడు ఇంకా ఎక్కువై ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ ఈ పాఠం తయారు చేసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పటికి ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్లో బైబిల్ తయారు చేయబడింది. అయితే ఈ బైబిల్లో మనం స్టడీ చేసినప్పుడు మోస్ట్ మిస్అండర్స్టూడ్ బుక్ ఆల్సో ఈజ్ ద బైబిల్. దీనిని అనేక మంది చదువుతారని మనం గొప్పగా చెప్పుకుంటాం, కానీ అనేక మంది దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం కూడా ఇందులోనే ఉంటుంది. దానివల్ల కూడా మనం దీన్ని సరిగా అవగాహన చేసుకోలేకపోతున్నాం. ప్రపంచంలో ఉన్న అత్యధిక మంది చదువుతున్న పుస్తకం అని మనం అనుకుంటున్నాం, కానీ అత్యధికంగా ప్రజలు దీనిని చదివినప్పుడు ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థం అవడం వలన మనం అనేక విధాలుగా విడిపోయాం. డినామినేషన్లుగా విడిపోయి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ దైవ గ్రంథం గురించి. దాన్ని నేను చెప్పేది కరెక్ట్ అని నేను అంటాను, ఇంకొక ఆయన వచ్చి ఆయన చెప్పేది కరెక్ట్ అని ఆయన అంటాడు. మేమిద్దరం వాడేది కూడా ఇదే బైబిల్ గ్రంథం వాడుతూ ఉంటాం. ఇది మిస్అండర్స్టాండింగ్ అంటే. ద బైబిల్ ఈజ్ స్పిరిచువల్ ఫుడ్ ఫర్ ద గాడ్ టు మ్యాన్. దేవుని ద్వారా మనుషులకి పెట్టబడిన ఆధ్యాత్మిక ఆహారమే ఈ దైవ గ్రంథం. మత్తయి 4:4 కానీ, ద్వితీయోపదేశకాండం 8:3 కానీ, ఇర్మియా 15:16 కానీ కొన్ని వచనాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. బట్ హీ ఆన్సర్ టు సెడ్, ఇట్ ఈస్ రిటన్, మ్యాన్ షల్ నాట్ బి లివ్ బై ద బ్రెడ్ అలోన్. మనిషి ఆహారం వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని చెప్పారు. ఇంకో చోట ఏమంటుందంటే, he might make thee known that man do not live by bread, not only by every word that proceed out from the mouth of the Lord. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట. ఈ 3 వచనాలు కూడా ఇదిగో ఈ 3 కొటేషన్స్లో ఉన్నాయండి. ఎక్కడున్నాయి? మాథ్యూ 4:4, ద్వితీయోపదేశకాండం 8:3, ఇర్మియా 15:16. ఈ గ్రంథాల్లో ఈ కొటేషన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే దేవుని మాట మనకి ఆహారం అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక ఆహారం అంటే మామూలు ఫుడ్ కాదు. జస్ట్ లైక్ హౌ న్యాచురల్ ఫుడ్ ఈజ్ వెరీ వ్యారీడ్ ఇన్ ద నేచర్ అండ్ ద న్యూట్రిషన్ ఈజ్ సూటెడ్ టు ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, సో ఇట్ ఈస్ ద స్పిరిచువల్ ఫుడ్ ఆల్సో. సో ఇప్పుడు ప్రకృతిలో మనకు దొరికే ఆహారం, ఒక్కొక్క ఆహారం ఒక్కొక్క మన శరీర భాగంలో ఒక్కొక్క భాగానికి బలం ఇస్తూ ఉంటుంది. కొన్ని ఆహారాలు బ్రెయిన్కి, కొన్ని ఆహారాలు శరీరానికి, కొన్ని ఆహారాలు లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్కి ఎలాగో సపోర్ట్ చేస్తూ బలాన్ని చేకూరుస్తుందో, ఈ స్పిరిచువల్ ఫుడ్ కూడా అలాగే మన ఆత్మీయ స్థితిలో ఒక్కొక్క అంశానికి సపోర్ట్ చేస్తూ ఒక్కొక్క అంశాన్ని బలపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఆత్మీయ ఆహారం తీసుకునేటప్పుడు మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలి. ఇక హెబ్రూ 5:12-14 ఏముంటుందంటే, ఈ వెన్ ఫర్ ద టైమ్ యూ ఆట్ టు బీ టీచర్స్, మీరు టీచర్స్గా అవ్వాలనుకుంటే, బైబిల్ టీచర్స్గా, యూ హ్యావ్ నీడ్ దట్ టు టీచ్ యూ అగైన్ విచ్ యూ బీ ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఒరాకిల్స్ ఆఫ్ గాడ్. మీరు ప్రీచర్స్ లేకపోతే టీచర్స్ అయి ఉండగా కానీ మీకు మళ్ళీ మరొకసారి విషయాన్ని నేర్పించవలసి ఉన్నది అంటాడు. ఎందుకు? మేము ఆల్రెడీ సర్టిఫైడ్ పాస్టర్స్ కదా, లేకపోతే మాకు బోల్డ్ అనే సర్టిఫికెట్లు ఉన్నాయి కదా, ఎన్నో కాలేజీల్లో మేము చదువుకొని వచ్చాం కదా, అయితే అవి ఉండవచ్చు, కానీ మళ్ళీ నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి మన బైబిల్లో. అండ్ బికమ్స్ సచ్ యాజ్ వీ హ్యావ్ నీడ్ మిల్క్ అండ్ నాట్ అ స్ట్రాంగ్ ఫుడ్. అయితే పాలాహారం గురించి, ఘనమైన ఆహారం గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది. ఎవరు పాలాహారం తీసుకోవాలి, ఎవరు ఘనమైన ఆహారం, ఘన పదార్థాలు అంటే స్ట్రాంగ్ ఫుడ్ తీసుకోవాలి అనేటువంటి దాని గురించి క్లారిటీ ఉంటుంది. కొత్తగా క్రైస్తవుడైన వాడికి లోతైన బలమైన ఆహారం పెడితే చిన్నపిల్లలకి బిర్యానీ పెట్టేసినట్టు ఉంటుంది. అట్లాగా పాలు తాగాల్సిన పిల్లలకి పాలే పట్టాలి, పప్పన్నం తినవలసిన వాడికి పప్పన్నం పెట్టాలి, బిర్యానీ తినవలసిన వాడికి బిర్యానీ పెట్టాలి. పచ్చి మాంసం తినడం కెపాసిటీ ఎవరికైనా ఉన్నదంటే వాడికి పచ్చి మాంసాన్ని కూడా పెట్టవచ్చు మనం. అయితే బైబిల్ ఎన్ని రకాలుగా ఉంటుంది, బైబిల్లో ఉన్న అంశాలు అన్ని డీటెయిల్స్గా ఉంటాయి. కాబట్టి ఎవరికి ఏది పెట్టాలనేది ఆ టీచర్ గారికి తెలియాలి. అంచేత ఈ విషయం కూడా బైబిల్లో క్లియర్గా ఉంటుంది.
Here Apostle Paul says very clearly the varied spiritual milk ఫుడ్, సాలిడ్ ఫుడ్ గురించి అపోస్తలుడైన అండ్ పౌలు గారు కూడా చాలా క్లారిటీతో మనకు వివరించి చెప్పారు. అయితే for the time you ought to be teachers, you have need that one teach you again. ఇదే ఇప్పుడు మనం చదివిన వాక్యం ఏది ఉంది. ఈ పాలాహారం అంటే ఏంటో మనం చూడాలి. పాలు పెట్టాలంటాడు కదా. హెబ్రీ 6:1 6:1 వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ ఒక 6-7 అంశాలు ఉంటాయండి. ఈ 6-7 అంశాలు ఏంటంటే, వేసిన పునాదులే మళ్ళీ వేయకండి మీరు. విశ్వాసాన్ని గూర్చి, లేకపోతే జడ్జిమెంట్ని గూర్చి, బాప్టిజాల గూర్చి, హస్త నిక్షేపాల గురించి కానీ, పునరుద్ధానం గురించి కానీ, ఈ వేసిన పునాదులు మళ్ళీ వేయకండి, సంపూర్ణలగినట్టుగా ముందుకు సాగిపోండి అని రాసి ఉంటుంది. మీరు ఇవన్నీ తెలుగు బైబిల్లో ఓపెన్ పెట్టుకుని చదువుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. అయితే ఇవన్నీ చదివేసి నేర్చేసుకొని ఇవి మానేసి ముందుకు వెళ్ళమని చెప్తాడు అక్కడ. చూడండి, మళ్ళీ చదువుతాను. Therefore nothing is principles for doctrine of Christ and go on to the perfection. వేసిన పునాదులు మళ్ళీ వేయకుండా మీరు సంపూర్ణలగినట్టుగా ముందుకు సాగండి అంటాడు. అంటే అసలు పునాదులు ఏమిటి? పునాదులు ఏంటంటే, మనం బాప్టిజం గురించి నేర్చుకోవడం ఒక పునాది, పునరుద్ధానం గురించి నేర్చుకోవడం ఒక పునాది, పశ్చాత్తాపం గురించి నేర్చుకోవడం ఒక పునాది, విశ్వాసాన్ని గురించి నేర్చుకోవడం ఒక పునాది, ఆ హస్త నిక్షేపణ గురించి నేర్చుకోవడం ఒక పునాది, ఈ పునాదులు తీర్పు గురించి నేర్చుకోవడం ఒక పునాది. అయితే ఈ పునాదులు అనేటువంటివి ఫస్ట్లోనే మనం నేర్చేసుకోవాలి. క్రైస్తవులుగా అయిన వెంటనే నేర్చుకున్న తర్వాత మనం బాప్టిజం తీసుకుంటే మనకు నిజంగా ఫుల్ఫిల్మెంట్ అవుతుంది బాప్టిజం తీసుకున్నందుకు. ఎందుకంటే ఈ పునాదులు, ఈ ఫౌండేషన్స్ మీద ఆధారపడే క్రిస్టియానిటీ నడుస్తూ ఉంటుంది. కాబట్టి క్రిస్టియన్ అయినవాడు, క్రైస్తవుడిగా మారినవాడు మొట్టమొదట వీటి గురించి మనం నేర్చుకోవాలి. అవి ఏంటి, ఎలా ఉంటుంది, దాని లోపలికి వెళ్తే ఏముంటుంది, దాన్ని విషయం లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకున్న తర్వాత బాప్టిజం తీసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత వీటి విషయం పక్కన పెట్టేసి, ఇవి మనకు తెలిసిపోయాయి కదా. మనం 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ చదివిన తర్వాత హై స్కూల్కి వెళ్తాము. హై స్కూల్లోకి వెళ్ళి, కాలేజీలోకి వెళ్ళి, ఇంకా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా నేను 1వ క్లాస్ బుక్కులు చదువుకోవాలి, 2వ క్లాస్ బుక్కులు చదువుకోవాలి అంటే కుదరదు కదా. వాటిని పక్కన పడేయాలి. ఇంకా ఆ విధంగా ఈ ఈ బేసిక్ ట్రూత్స్, ఎలిమెంటరీ ట్రూత్స్ అంటారు వీటిని. ఈ ఎలిమెంటరీ ట్రూత్స్ లేకపోతే ఎలిమెంటరీ డాక్ట్రైన్స్ తీసి పక్కన పెట్టి మనం సంపూర్ణలగుటకు మరింత లోతుగా విషయాన్ని తెలుసుకోవడానికి ముందుకు వెళ్ళాలండి. అయితే ఇదిగో ఇక్కడ కూడా ఆ మాట రాశారు, ఎలిమెంటరీ బేసిక్ డాక్ట్రైనల్ టీచింగ్స్ అంటాడు వీళ్ళని. అయితే చూద్దాం. 1 పేతురు 2:2 న్యూ బార్న్ బేబీ డిజైర్స్ ఫర్ ద మిల్క్ అంటాడు. కొత్తగా జన్మించిన వాడు పాల కోసం ఆశపడుతూ ఉంటాడు. ఆ పాలాహారమే ఆ ఆహారం. ఏది ఇందాక హెబ్రీ 6:1 మనం చూసిన ఆహారం. ఆ తర్వాత మనం ఘనమైన ఆహారం, ఘన పదార్థాలను తీసుకోవడానికి ముందుకు వెళ్ళాలి. మీరు విన్నదాని ప్రకారం బైబిల్ని ఏ విధంగా చదివితే మనకు అర్థం అవుతుంది అనేది ఒక సుదీర్ఘమైన ప్రసంగం ఇది. దీనిని ఇంతసేపు చూసేది కష్టం కాబట్టి ఈ కీస్ ప్రారంభించడానికి ముందుగా దీన్ని కట్ చేసి మిగతాది 2వ భాగంలో 3 కీస్లో మొదటి కీ ఏమిటో తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది. అంచేత అప్పటి వరకు వీక్షకులు నా మీద దయతో ఎదురు చూడాలని ఆశిస్తున్నాను.